మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. బుల్లితెర, వెండితెరల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన స్టార్ హోదా ఇప్పుడు టీవీ ఇండస్ట్రీకి కూడా పాకిపోయింది. సినీ తారలకు దక్కుతున్న క్రేజ్ ఇప్పుడు బుల్లితెర నటీనటులు, యాంకర్లకు కూడా దక్కుతోంది. ఇది కేవలం పేరు ప్రఖ్యాతుల వరకు మాత్రమే పరిమితం కావడం లేదు. టీవీల్లో కనిపించే కొందరు నటీనటులు, యాంకర్స్ కి సినిమాలోని హీరో హీరోయిన్లను మించి కూడా అధిక రెమ్యూనరేషన్ దక్కుతోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఆరెంజ్ లో దూసుకుపోతున్న స్టార్ కపిల్ శర్మ. సినిమాల ద్వారా నటుడిగా దక్కిన గుర్తింపు, పారితోషికం కంటే ఇప్పుడు టీవీ రంగంలో ఆయనకు దక్కిన గుర్తింపు, వస్తున్న పారితోషికం ఎన్నో రెట్లు ఎక్కువ. ఇక లేటెస్ట్ గా కపిల్ శర్మ చేస్తున్న ఓ షో కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ది కపిల్ శర్మ షోతో కపిల్ శర్మ ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. దీంతో పాటు కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో పాటు ఇంకా ఎన్నో కామెడీ షోలను హోస్ట్ గా, జడ్జ్ గా, మెంటర్ గా వ్యవహరించి ప్రేక్షకుల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నెట్ఫ్లిక్స్ కోసం గ్రేట్ ఇండియన్ కపిల్ షోను చేస్తున్నాడు. ఈ షో కోసం కపిల్ శర్మ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ షోలో ఒక్కొక్క ఎపిసోడ్ కి గాను కపిల్ శర్మ ఏకంగా 5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఇప్పటి వరకు కండల సల్మాన్ బిగ్ బాస్ హోస్ట్ గా అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆయన పక్కన కపిల్ శర్మ నిలిచి రికార్డు సృష్టించాడు. ఈ గ్రేట్ ఇండియన్ కపిల్ షో 15 నుంచి 20 ఎపిసోడ్స్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సీజన్ గనుక హిట్ అయితే ముందు మరిన్ని సీజన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఈ లెక్కన అప్కమింగ్ సీజన్స్ కు కపిల్ శర్మ రెమ్యూనరేషన్ పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఇక గ్రేట్ ఇండియన్ కపిల్ షో కోసం కపిల్ శర్మకి ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్ల పారితోషికం ఇస్తుండగా, అదే షోలో కనిపించే గెస్ట్ జడ్జ్ నటి అర్చన సింగ్ కు ఒక్కో ఎపిసోడ్ కి 10 లక్షల పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి స్టార్ హీరోల స్థాయిలో కపిల్ శర్మ టైం నడుస్తోందని, టైం బాగుంటే ఎవ్వరూ ఆపలేరంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.